మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు ఒక 20 రోజులు అయింది కదా, ఏ లైన్లో వెళ్తున్నారని మీకు అనిపిస్తున్నది? ఇక ఆయన గురించి నేను ఇప్పుడే కామెంట్ చేయను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నేను పాత ఆర్థిక మంత్రిగా ఏమైనా లెక్కలన్నీ వేసుకొని చూసిన నేను. ఓకే, ఇవి అమలయ్యేటియా కాదా అని చూసినప్పుడు ఇవి ఈ జన్మకు కూడా అమలు కావని చెప్పి అర్థమైపోయింది. ఈ జన్మకు కూడా అర్థం కావు. వాళ్ళు ఏ స్పష్టత ఇవ్వకుండా అయితే ఒక మహిళకు నేను 2,500 రూపాయలు ఇస్తా 18 సంవత్సరాల పైబడి వాళ్ళకు, నేను పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతా, నేను కౌలు రైతుకు 15,000 రూపాయలు ఇస్తా, ఇట్లాంటివన్నీ ఏమైనా హామీలు ఇచ్చిండు. ఇవన్నీ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా, ఇవన్నీ హామీలు ఇచ్చిండు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను కాబట్టి అవన్నీ అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను చిన్నగా 2 ఎగ్జాంపుల్ కూడా చెప్తా దీనికి. కేసీఆర్ గారు ఏమంటాడు, నాకంటే మించినోడు ఎవరున్నారు అంటాడు కేసీఆర్ గారు. నీకు ఎరక తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ఆర్థిక స్థితి పట్ల నాకుండే కన్సర్న్ ఎవరికి లేదని చెప్తారు కేసీఆర్. అవునా? ఇట్లా నంబర్ వన్ అని చెప్తాను. మరి ధనిక రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ మనసు ఉంటే మార్గం ఉండదని చెప్పే కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ 4.5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయిండు? ఎందుకు చేయలేకపోయిండు? డబ్బు లేకనా, మనసు లేకనా, లేదా రైతుల మీద ఇష్టం లేకనా? ఎందుకు చేయలేకపోయిండు? 3,116 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పిండు. ఎందుకు ఇవ్వలేకపోయిండు? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? పైసలు లేక. ఫస్ట్ 5 సంవత్సరాల కాలం పాటు నేను డబుల్ బెడ్రూమ్ కట్టించలేకపోయినా, నేను ఈసారి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను చెప్పి ఎందుకు కట్టించలేకపోయిండు? చివరికి రింగ్ రోడ్ అమ్ముకునే పరిస్థితి, చివరికి ఏ భూములు అమ్ముకోవద్దని చెప్పి మేము కొట్లాడినామో, ఏ సభలో అయితే నేను మా భూములు అమ్ముకుంటానని చెప్పి కొట్లాడినాం, గదే ప్రభుత్వం ఇలా కేసీఆర్ భూములు అమ్ముకుంటాడు. 100 కోట్ల ఎకరం చొప్పున టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వేయించుకుంటాడు. 100 కోట్లకు ఒక ఎకరం భూమి అమ్ముకుంటాడు అని చెప్పి చేసుకుంటాడు. ఆ భూములు అమ్ముకున్నాడు ఇలా. మరి అట్లా భూములు అమ్ముకొని, అట్లా రింగు రోడ్లు అమ్ముకొని ఇంత కష్టపడ్డా ఆయనకు ప్రజలు నమ్మలేకపోయిండు, అవి ఇయ్యలేకపోయిండు, ప్రజలు నమ్మలేకపోయిండు, ఓట్లేదు. మరి వీరు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షలు కాదు 2 లక్షలు చేస్తా అని, ఈ హామీలు కాదు గిన్నె ఇస్తా అని, గ్యాస్ సిలిండర్ల నుంచి మొదలుపెడితే ఇవన్నీ ఇస్తా అని చెప్పిండు. మరి ఇస్తాడా లేదా? వారి అంచనా ఏందో నేను ఏం చెప్పలేదు, కానీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన మాత్రం చెప్పాల్సుకున్నా అవి ఇన్ని అమలయ్యేటి కాదు. కానీ మరి ఏం పద్ధతులు తెస్తారో చూడాలి, వేచి చూడాలి. ఫైట్ ఎవరి మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఉంటుందా, లేదు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ? పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పక్కా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంతేనా? బీఆర్ఎస్ కష్టమేనా? కష్టం. ఇంకా నేను చెప్పాలంటే పోటీగా కూడా లేదు. నేను ఎక్కడ పోయినా జనం ఏమంటుండంటే, మొన్నటిదాకా ఇక్కడ ఉన్న ప్రభుత్వాల కోసం మేము ఎవరికో ఒకరికి ఓటేసినాం, వచ్చే పెద్ద ఎన్నికలు అంటే మోడీ గారి ఎన్నికలు, దేశ ఎన్నికలు, పెద్ద ఎన్నికలలో మాత్రం బీజేపీకే ఎత్తాం, పువ్వు గుర్తుకే ఓటెత్తాం అనేటువంటి స్పష్టమైన మాట మాట్లాడుతున్నారు. అందుకనే పోటీ అని అనే కానీ బాధ్యత ఇలా మేము మంచిగా చేసుకోగలిగితే అత్యధిక పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈటెల రాజేందర్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.